ముందుగా మీరు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకైతే ఇట్లా అయితే ఉంటుంది. ఎడిట్ ఏ ఫోటో ఓపెన్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో ఓపెన్ చేసి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఒక ఫోల్డర్గా మీకు క్రియేట్ చేసి ఇస్తాను. వ్యాప్ కూడా ఇస్తాను, దాని నుంచి మీరు తీసుకోండి. ఓపెన్ చేసినాక ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఆయిల్ పెయింటింగ్ అని పెట్టుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక మీకు ఎక్కడికైతే కావాలో ఇట్లా కొంచెం క్రాప్ అయితే చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక నేను క్రాప్ చేసిన ఆల్రెడీ ఫోల్డర్లో పెట్టాను. మీరు డైరెక్ట్గా ఇట్లా అయితే తీసేసుకోండి. కొంచెం వీడియో లెంతీగా ఉన్నా మీకు క్లియర్గా అయితే అర్థమయ్యిద్ది. వీడియో స్కిప్ ఎక్కడ చేయొద్దు. స్కిప్ చేస్తే కనుక ఒక డీటెయిలింగ్ మిస్ అయితే లాస్ట్కి అవ్వలేదు అని కామెంట్స్ అయితే పెట్టకండి. ఓకే, నెక్స్ట్ యాడ్ ఫోటో చూడండి. యాడ్ ఫోటో ఓపెన్ చేసినాక మళ్ళీ ఆ ఫోటో ఏదైతే మీరు ఫోటో అనుకుంటారో ఆ ఫోటోని తీసుకోండి. ఆ ఫోటోని తీసుకుని మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఇట్లా అయితే పెట్టుకోండి. చేసుకున్నాక నేను మీకు ఇచ్చే యాప్లో అన్ని ఫీచర్స్ ఉంటాయండి. ఈ వీడియోలో ఎలా ఉందో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. రిమూవ్ బీజీ అయితే ప్రెస్ చేయండి. చేసినాక మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రెస్ చేయండి. చేసినాక ఏమైందంటే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయి ఆ అవతల ఉన్న బ్యాక్గ్రౌండ్కి అయితే కలిసిద్ది. ఇట్లా ఇమేజ్ని ఎక్కడ వరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఎరేజర్ తీసుకుని ఎరేజర్ తీసుకున్నాక ఒపాసిటీ హార్డ్నెస్ తగ్గించి ఎరేజర్ సైజు పెంచండి. ఓకే, ఒపాసిటీ హార్డ్నెస్ తగ్గించి ఎరేజర్ సైజు పెంచండి. 70-80కి తీసుకోండి. ఇట్లా అయితే ఫోటోని ఎరేజర్ అయితే చేయండి. మీకు అంత పర్ఫెక్ట్గా ఇక్కడ మీకు ఫోటోలో నేను చూపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ నేను రికార్డింగ్ చేసుకుంటూ వీడియో చేస్తాను కాబట్టి మీకు అంత పర్ఫెక్ట్గా రాకపోయినా సరే మీరైతే ఈ మెథడ్ ఉపయోగించి అయితే చాలా క్లియర్గా అయితే చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ పెయింట్ ఫోటోలో మనం ఫోటోషాప్లో చేయాలంటే ఇప్పుడు మీరు ఎరేజ్ చేసుకున్నాక ఇదేమైందంటే సెట్ అయిపోయింది. సో మీరు నెక్స్ట్ చేయాల్సింది ఇక్కడ రీటచ్లోకి వచ్చి హెచ్డి పోర్ట్రేట్ ఉంది, ఇది నొక్కండి. ఇది ప్రెస్ చేసి నాకు ఏమైందంటే హెచ్డి లుక్లోకి అయితే ఫస్ట్ కన్వర్ట్ అయితే చేసేది ఇమేజ్ని. డన్. చూసారా ఇమేజ్కి ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో చూడండి. ఇప్పుడే మీకు ఆల్మోస్ట్ మీకు ఒక హెచ్డి లుక్ ఇచ్చేసింది అది. ఓకే, ప్రెస్ చేసినాక మళ్ళీ మీరు ఇక్కడే ఉండి రీటచ్ దాంట్లోనే ఉండి కొంచెం సైడ్కి అయితే చేయండి. హెయిర్ కలర్ అయితే తీసుకోండి, అది ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేస్తుంది. మీకు తగ్గట్టుగా హెయిర్ని అయితే మార్చుకోండి. ఇట్లా ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది సార్, దీన్ని కొంచెం అప్ అండ్ డౌన్ చేసుకోండి. కరెక్ట్గా పెట్టుకున్నాక మళ్ళీ సేవ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి సేవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లోకి పోయండి. ఎఫెక్ట్స్లోకి వచ్చినాక మీకు ఈ ఆప్షన్ తెలుసో లేదో పిక్సార్ట్ బిఫోర్లో యూజ్ చేసిన మీ దాంట్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి యూజ్ చేసింది పనిచేయదు. నేను ఇచ్చే యాప్ని తీసుకోండి. ఇక్కడ 1 2 3 4 ఇది తీసుకోండి. ఆయిల్ పెయింటింగ్ అని ఉన్నది చూసారా, ఆయిల్ పెయింటింగ్ కన్వర్ట్ అయింది. ఇందులోకి టూల్స్లోకి వచ్చి మీరు ఎరేజర్ తీసుకొని ఇన్వెట్ అనుసారా దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి నాకు ఇక్కడ రీస్టోర్ తీసుకొని సైజ్ తగ్గించుకుని ఒపాసిటీ హార్డ్నెస్ తగ్గించుకొని ఫోటో జూమ్ చేసుకుని ఇట్లా హెయిర్ వరకు అయితే ఇవ్వండి. మనం స్కిన్కి సపరేట్గా చేస్తామండి, అది నేను చూపిస్తాను. ఓకే, ఇలా హెయిర్కి అయితే అప్లై చేసేయండి. బీట్ కూడా బిఆర్ కూడా ఇది ఒక చాలా వండర్ఫుల్ ట్రిక్ అండి. నేను చెప్తున్నాను అనుకోవద్దు, మీరు ఒకసారి ట్రై చేయండి, యాక్చువల్లీ మీరే షాక్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు చూపించే ఆప్షన్ మీకు చాలా యూజ్ అవుతుందండి. తర్వాత కూడా ఈ ఒక్క దాంట్లోనే కాదు, వేరే దాంట్లో కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ స్కిన్ టోన్ తీసుకోండి. స్కిన్ టోన్ తీసుకున్న ఒక వైట్ తీసుకొని మాన్యువల్లో మొత్తం 100 ఇచ్చేసి సైజ్ మీడియంగా పెట్టుకుని ఇట్లా స్కిన్ వరకు అయితే క్లియర్ చేయండి. ఇది
ఇది ఇది ఫైనల్ కాదని చెప్తున్నాను. ఈ ఈ ఇప్పుడు నేను చేసే స్కిన్ కలెక్షన్ మీరు ఇతర ఇమేజెస్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మీకు బ్లాక్ ఉన్న ఇమేజ్ని వైట్ తెప్పియడం కానీ, సో అలాంటి వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ జస్ట్ ఒకటే అండి, ఓన్లీ స్కిన్ వరకు అయితేనే ఎరేజర్ చేయండి. స్కిన్ వరకు అయితే ఎరేజర్ చేసుకోండి. మీకు స్పీడ్గా అయితే మూవ్ చేస్తున్నాను వీడియో. ఓకే, ఫైనల్ అయితే మనకి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే చేసేయండి. ఇక్కడ టూల్స్లోకి వచ్చి అడ్జస్ట్లోకి వచ్చి మీరు ఇక్కడ స్ట్రాట్యుయేషన్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేయండి. చూసారా, మీకు ఇక్కడ పెరిగిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా ఇంకా ఆయిల్ పెయింటింగ్ అనేది రెడీ అయిపోయింది. లేదు మీరు ఇంకా హైపర్గా ఇంకా చేయాలి అనుకుంటే స్కెచ్ బుక్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి ఈ యాప్. ఇది మనం స్మడ్జ్ టూల్కి అయితే యూజ్ చేస్తాము. చేసినాకండి న్యూ స్కెచ్ తీసుకోండి. ఇట్లా వచ్చేసి ఇప్పుడు గ్యాలరీ అయితే ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేసినాక ప్లస్ ఐకాన్ దగ్గర ప్రెస్ చేసి న్యూ ఫర్ ఇమేజ్ ప్రెస్ చేయండి. చేసినాక మీరు రీసెంట్గా చేసిన ఇమేజెస్ అయితే మీ గ్యాలరీలో ఉంటే ఆ ఇమేజ్ని మీరు తీసుకోండి. ఆ ఇమేజ్ని తీసుకున్నాక ఇక్కడ నేను చెప్తున్నానండి, ఇది మీ ఇమేజ్ని బట్టి. మీ ఇమేజ్ చాలా లో ఉంటే దీన్ని యూజ్ చేయండి. కొంచెం బెటర్ లుక్ ఉంటే అవసరం లేదు నాకు తెలిసి. ఇట్లాగా స్మడ్జ్ టూల్లోకి తీసుకురండి. మీ ఫోటో ఒకవేళ క్వాలిటీ లో ఉండి బాగా బ్లర్నెస్ ఉండి మీకు చూడటానికి ఆయిల్ పెయింట్లో లేదు అనుకుంటే ఇట్లాగ వచ్చేసి ఈ యాప్ ఓపెన్ చేసినాక బ్రష్ టూల్ ఓపెన్ చేసినాక స్మడ్జ్ టూల్లో సెకండ్ తీసుకోండి. సెకండ్ తీసుకున్నాక సెట్టింగ్స్లోకి వచ్చి మీ బ్రష్ మాత్రం ఒక 40 లోపే పెట్టుకోండి. ఫ్లో స్ట్రెంత్ మాత్రం 1 ఉంచండి. చాలా థ్యాంక్ యూ. నేను మీకు ఈ ఫాలోవర్ని కింద నేను లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ కష్టం అనుకోకుండా ఒక 1 అవర్ కేటాయించి అయితే చేయండి. హైపర్గా మనకి క్రియేట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.